శక్తుల మధ్య, అనగా తపస్ద్వారా జనించిన విరక్తికి, విశ్వమనుగడకు అవసరమైన సృష్టికి మధ్య జరుగుతున్న ఘర్షణ ఇది. భలే చెప్పారు. అంటే ఆ క్షణానికి వారు తీసుకున్న నిర్ణయం తప్పు కాదు, కాని అప్పటి అవసరానికి తగినది కాదు. ఖచ్చితంగా. బ్రహ్మ ఈ పరిస్థితికి నిరాశ చెందకపోవడానికి కారణం కూడా ఇదే అని గ్రంథం వివరిస్తుంది కదా. ఇది రాక్షసుల వల్ల లేదా అసురుల వల్ల వచ్చిన వినాశకరమైన అడ్డంకి కాదు. కాదు, ఇదొక ఉన్నతమైన అంతరాయం. సృష్టికి కొనసాగింపు రాకముందే సృష్టిని దాటిపోయే జ్ఞానం ఉద్భవించడం దీని ప్రత్యేకత. ఇక్కడ నాకు ఇంకొక విషయం తడుతోంది. ఇదొక ఇల్లు నిర్మించడానికి పునాదులు తవ్వుతున్న సమయంలో అక్కడికొక గొప్ప తత్వవేత్త వచ్చి జీవిత నస్వరత గురించి, సత్యం గురించి ఉపన్యాసమిచ్చినట్లుంది. చాలా ఆసక్తికరమైన పోలిక. ఆ క్షణానికి అవసరమైన పనికి అది పరిష్కారం కాదు కదా. ఇల్లు కట్టకుండా సత్యం గురించి మాత్రమే ఆలోచిస్తే నివసించడానికి నీడ ఉండదు. నిజమే. భౌతికమైన అవసరం తీరకుండా కేవలం తత్వ విచారం చేస్తే ప్రస్తుత అవసరం తీరదు. మీరు చెప్పిన ఈ ఉదాహరణ ఈ ఘట్టంలోని సంక్లిష్టతను చాలా స్పష్టంగా ఆవిష్కరిస్తోంది. ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇటుకలు, ఆ సిమెంటు ఎంత ముఖ్యమో, ఇల్లు ఎందుకు కడుతున్నాం అన్న స్పృహ కూడా అంతే ముఖ్యం. అవును, కాని పునాది కట్టకుండా కేవలం స్పృహతో ఇల్లు నిలబడదు కదా. దేవీభాగవతం ఇక్కడే మనకు కాలం నేర్పే కొన్ని విలక్షణమైన జీవిత పాఠాలను అందిస్తుంది. ఆ పాఠాలేమిటి? వాటిని మనం ఒక క్రమంలో విశ్లేషిస్తే, మొదటి పాఠం, ప్రతి పవిత్రమైన ఉద్దేశ్యము లేదా ప్రతి అత్యున్నతమైన ఆలోచన సృష్టి ప్రవాహానికి లేదా ప్రస్తుత అవసరానికి పనికి రాకపోవచ్చు. ఆ మానసపుత్రుల విరక్తి ఎంతో స్వచ్ఛమైనది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాని విశ్వం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వంశపరంపర అనే యంత్రాంగం అత్యవసరమైన దశలో వారి విరక్తి పనికిరాలేదు. ఒక ఆలోచన గొప్పదే అయినప్పటికీ అది ఆ క్షణపు వాస్తవికతను పరిష్కరించలేకపోతే అది ప్రయోజనకరం కాదు. ఖచ్చితంగా. మనం ఎంత ఉన్నతమైన వాళ్లమనేది కాదు ముఖ్యం, ఆ క్షణానికి మనం చేస్తున్న పని పరిస్థితులకు తగినదా కాదా అన్నది ప్రధానం అని అర్థమవుతోంది. అవును, పవిత్రత మాత్రమే సృష్టిని నడిపించలేదని ఈ సంఘటన నిరూపిస్తోంది. మరి రెండవ పాఠమేమిటి? రెండవ పాఠం జాప్యం గురించి. జాప్యం అంటే ఆలస్యం అవ్వడమా? అవును. మన జీవితాల్లో ఎప్పుడైనా మనం అనుకున్నది వెంటనే జరగనప్పుడు దాన్ని తీవ్రమైన వైఫల్యం అని నిరాశపడతాం. బ్రహ్మ తలపెట్టిన సృష్టి ప్రణాళికకు అంతరాయం కలిగింది, సమయం వృధా అయింది. నిజమే కదా. కాని జాప్యం జరిగినంత మాత్రాన అది శాశ్వత తిరస్కరణ కాదు. ఆ జాప్యం వల్లే విశ్వంలో విరక్తి అనే ఒక కొత్త సిద్ధాంతం ప్రవేశించింది. ఓహో. ఎదురుదెబ్బ తగిలినప్పుడు అని ఒక ముగింపు కాదు, బహుశా అది సృష్టి నిర్మాణంలో ఒక సరికొత్త పొరను, జ్ఞానమనే ఒక సరికొత్త లోతును జోడిస్తోందని అర్థం చేసుకోవాలి. అంటే సృష్టి ప్రణాళిక నెరవేరడానికి సమయం పట్టింది కాని ఆ సమయం వృధా పోలేదనమాట. అది ఒక ఉన్నతమైన ప్రయోజనం కోసం జరిగిన జాప్యం. కరెక్ట్. మనమెప్పుడూ ఒక సరళ రేఖలాంటి విజయాన్ని ఆశిస్తాం కదా, కాని ఈ అనంతమైన విశ్వం ఎప్పుడూ ఒక సరళ రేఖలో ప్రయాణించదు. అది ఎన్నో వంపులు తిరుగుతూ అనేక శక్తుల్ను తనలో కలుపుకుంటూ తనను తాను సరిదిద్దుకుంటూ వెళ్తుంది. ఖచ్చితంగా. ఈ జాప్యమనేది వినాశనం కాదు, సృష్టి ఒక కొత్త దారిని వెతుక్కునే సమయం. మరి మూడవ పాఠం? ఇక మూడవ మరియు అత్యంత గాంభీరమైన పాఠం విరక్తి మరియు సృష్టి మధ్య ఉండాల్సిన సమతుల్యత. ఇది చాలా ముఖ్యం కదా. అవును. కేవలం సృష్టి మాత్రమే ఉంటే ఏమవుతుంది? భౌతికమైన వృద్ధి, నిరంతర గుణకారం మాత్రమే ఉంటే ప్రపంచం ఒక యాంత్రికమైన కర్మాగారంలా మారిపోతుంది. నిజమే. అందులో ప్రాణముంటుంది కాని పరమార్థముండదు. ఖచ్చితంగా. సృష్టి తన పరమార్థాన్ని మర్చిపోకుండా ఉండాలంటే విరక్తి అవసరం. కాని అదే సమయంలో సృష్టి లేదా వంశపరంపర లేకపోతే విరక్తి పరిస్థితి ఏమిటి? ఆ సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని అనుభవించడానికి అవసరమైన వేదికే విశ్వంలో ఉండదు కదా. అవును. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ముందు ఒక భౌతిక జీవి ఉండాలి. ఆ జీవికి ఒక అనుభవాల వేదిక ఉండాలి. దానికొక భౌతిక పునాది కావాలి. అంటే సృష్టికి విరక్తి అనేది ఒక మార్గదర్శక లక్ష్యం లాంటిది, అయితే విరక్తికి సృష్టి అనేది భౌతికమైన పునాది లాంటిదన్నమాట. కరెక్ట్. వేరువేరు సమయాల్లో విశ్వానికి వేరువేరు శక్తులవసరముంటుంది. ఆ కాలానికి ఏది అవసరమో గుర్తించి దాని ప్రకారం నడవడమే సత్యం. భలే చెప్పారు. భౌతికమైన కొనసాగింపు మరియు మానసికమైన విముక్తి, ఈ రెండూ ఒకదానికొకటి విరుద్ధమైనవిగా కనిపించినా
లోతుగా గమనిస్తే అవి పరస్పరం ఆధారపడి ఉన్న శక్తులు, ఒకదానికొకటి పూరకాలు కదా. అవును. బ్రహ్మ సృష్టించిన ఆ మానస పుత్రులు ఆ క్షణంలో సృష్టికి భౌతికంగా సాయపడకపోయినా ఈ విశ్వానికి జ్ఞానమనే ఒక అత్యున్నతమైన కొలబద్దను మాత్రం శాశ్వతంగా అందించారని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నిజమే. విశ్వంలో శారీరకమైన ఉత్పత్తి కంటే ముందే మానసికమైన ఉన్నత స్థితి పుట్టుకొచ్చింది. ఈ రెండు శక్తుల కలయికే బహుశా ఈ అనంతమైన విశ్వానికి నిజమైన పరిపూర్ణతను తీసుకొస్తుంది. ఖచ్చితంగా. ఈ ఘట్టం ద్వారా దేవీ భాగవతం మనకు కేవలం ఒక ప్రాచీన వృత్తాంతాన్ని చెప్పడం లేదు. సృష్టి పరిణామ క్రమంలో జరిగే అణువణువు వెనుక ఒక నిర్దిష్టమైన ప్రయోజనం ఉంటుందని తెలియజేస్తుంది. ఆ మానసపుత్రుల విరక్తి విశ్వం యొక్క అంతిమ గమ్యాన్ని ముందుగానే నిర్దేశించింది. భౌతిక సృష్టి అనేది ఎంత విస్తరించినా అంతిమంగా అది చేరుకోవాల్సిన తీరం ఆత్మజ్ఞానమే అనేది స్పష్టం చేసింది. నిజమే. ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు విశ్వం ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. ఉద్దేశ్యాలు సమయం యొక్క అవసరాన్ని బట్టి రూపుదిద్దుకుంటాయి. అవును, అందుకే ఇది సృష్టి ఆవిర్భావంలో కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు, నిరంతరం మనకు మార్గనిర్దేశం చేసే ఒక అద్భుతమైన తాత్విక పునాది. కరెక్ట్. ఈరోజు దేవీ భాగవతం ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు నిజంగా మన ఆలోచనలను విస్తృతం చేస్తాయి. సృష్టిలో ఉన్నతమైన జ్ఞానం ఎంత అవసరమో ప్రాపంచికమైన కొనసాగింపు కూడా అంతే అవసరమని మనం గ్రహించాం. అవును. విశ్వం అనేది కేవలం భౌతిక నిర్మాణాలతో, అణువులతో మాత్రమే నిండింది కాదు కదా. అది సూక్ష్మమైన శక్తులతో, తపస్సుతో, విరక్తితో మరియు అత్యంత నిగూఢమైన ఆలోచనలతో ముడపడి ఉన్న ఒక గొప్ప ప్రవాహం. ఖచ్చితంగా. భౌతిక అవసరాలను విస్మరించి పవిత్రత వైపు పరిగెత్తినా ప్రయోజనం లేదు. అలాగే పవిత్రతను విస్మరించి కేవలం భౌతిక ప్రపంచంలో కూరుకుపోయినా ప్రయోజనం లేదు. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సమతుల్యతను అర్థం చేసుకోవడమే ఈనాటి మన అన్వేషణ ముఖ్య ఉద్దేశం. వేరువేరు సమయాల్లో విశ్వానికి వేరువేరు శక్తుల అవసరం ఉంటుందన్న మాటలు మనందరికీ ఎంతో మేల్కొల్పునిస్తాయి. ఇది మనకు విశ్వ నిర్మాణం పట్ల ఒక సరికొత్త, లోతైన దృక్కోణాన్ని ఇచ్చింది. నిజమే. విరక్తి సృష్టి ప్రవాహాన్ని ఆపితే తరువాత బ్రహ్మ ఏమి చేశాడు?